ఆటో యూనియన్ జేఏసీ ఐక్య కార్యాచరణ కమిటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు జిల్లా వ్యాప్తంగా 20,000 మంది ఆటో కార్మికులు ఆటో నడుపుకుంటూ మా యొక్క భార్య బిడ్డలతో బ్రతికే వారమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం పెట్టి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టేసరికి మహిళలు ఆటోలలో ఎవరూ కూడా ఎక్కడం లేదని జేఏసీ అధ్యక్షులు నర్సింహులు శంకర్ కృష్ణరాజు తెలిపారు. కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, రాజంపేట, బెక్కనూరు, గాంధారి, లింగంపేట్, తాడ్వాయి మండలాల ఆటో డ్రైవర్స్ పాల్గొని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ఉందని చెప్పి అందరూ బస్సులోనే వెళ్తున్నారని తెలిపారు. ఆటో నడుపుకుంటూ ప్రతిరోజు 800 నుండి 1000 రూపాయల వరకు సంపాదించుకునేవారమని తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలు పరిష్కరించి వెంటనే నెలకు 15,000 జీవన భృతి క్రింద ఇవ్వాలని కోరారు. మంచిగా నేను కూడా నేను గత 22 సంవత్సరాల నుండి ఈ ఆటో మీద ఆధారపడి బతుకుతున్నాను. సో ఐఎమ్ ఆల్సో వన్ గ్రాడ్యుయేట్ బికాజ్ ఐఎమ్ వన్ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. బట్ బిఫోర్ ఐ వాజ్ ప్రైవేట్ టీచర్. బట్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఆటో డ్రైవింగ్. ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆటో మీద మేము మా జీవనోపాధి కలిగి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నాము. ప్లస్ మా నిత్యావసరాల మా కిరాణా సరుకులు కానీ మా ఇల్లు గడుస్తుంది. కాబట్టి మాకు ఆటో నడిస్తేనే మేము కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లంగా మేము డెవలప్ అవుతాము. ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంట్లోకి నడిపించుకోవాలా, పిల్లల ఫీజులు కట్టుకోవాలా. కాబట్టి ఈ ఆటోలో ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు వేయడం వల్ల ఆటోలలో పూర్తి నష్టం కలిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటోలలో కూడా ఏదన్నా జీవులకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఏదో అంటున్నారు. అది ఇంకా అమలు కాలేదు. అదేమో ఏప్రిల్ అంటున్నారు. సంవత్సరానికి 1,000 రూపాయలు అంటే మీరు నెలకు మాకు 1,000 రూపాయలు ఇచ్చినాము. సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు ఇచ్చినట్టు లెక్క. నెలకు 1,000 రూపాయలు అంటే మేము ఒక రోజుకు 1,200 మేము దందా చేసుకుంటే మాకు 900 డీజిల్ 300 డీజిల్ పోతే 900 మాకు జేబులో ఉంటాయి. 800 ఒక రోజుకు సంపాదించుకునే వాళ్ళకి మాకు మీరు ఒక నెలకు 1,000 రూపాయలు ఇవ్వడం అది కరెక్ట్ కాదు. కాబట్టి మాకు ఆటో యూనియన్ వాళ్ళకి, ఆటో కార్మికులకు మీరు పెద్ద మొత్తంలో మాకు ఏదో రకంగా మాకు మీ ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలా. మా బతుకులు రోడ్డు మీద పడ. నా పేరు గోదాస్ నర్సింహులు, కామారెడ్డి జిల్లా ఆటో యూనియన్ జేసీ ప్రెసిడెంట్. ఈ నూతన ఏర్పడ్డ ప్రభుత్వము ఆటో ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయినాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకుని కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయినాము. మా ఆటో ఫైనాన్స్ కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. కాబట్టి ప్రభుత్వము మా ఆటో డ్రైవర్ల సమస్యలను ఆలోచించి మాకు జీవనభృతి నెలకు 15,000 రూపాయల జీవనభృతి అందించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. మాచారెడ్డి మాజీ ప్రెసిడెంట్ ఆటో యూనియన్. నేటి సమాజంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దీనంగా తయారైపోయింది. ఈ సమాజంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో ఉచిత పథకం ద్వారా మా ఆటోల జీవనాధారం కోల్పోయినాం. ఆటో వాళ్ళ బతుకులంతా దివాలా తీసినాయి. ఒకటే ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసేది, మేము జీవనం కొనసాగించాలంటే దినసరిగా ఫైనాన్స్లు కట్టుకోవాల్సి ఉంటుంది. నెలసరి ఫైనాన్స్లు ఉంటాయి, ఆటో కిరాయిలు ఉంటాయి, ఇంటి కిరాయిలు ఉంటాయి, అదేవిధంగా పిల్లల ఫీజులు,
పెద్ద మనుషులైనటువంటి తల్లిదండ్రులు, భార్య పిల్లలు వీళ్ళందరినీ సాకాలంటే నానా రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి. అందుకే ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో, పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ సురక్షితంగా ఉండాలి. కానీ మా ఆటో వాళ్ళ బతుకులు దివాలా తీసే విధంగా ఉన్నాయి. కాబట్టి అన్యదా భావించకుండా ప్రభుత్వానికి విన్నవించుకునే విషయం ఒకటి, మా ఆటో వాళ్ళ గురించి మీరు మంచి మనసుతో ఒకసారి ఆలోచన చేసి, మా ఆటో వాళ్ళలో ఉన్నటువంటి విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు,